హౌ టు స్టార్ట్ అ కట్. సో మీరు గనక ఈ ఛానల్‌కి ముందు నుంచెల్లే చూస్తూ ఉంటే మీకు నేను ఇంతకు ముందు నుంచెల్లి మినీ కట్ చేస్తున్నా. అది మీకు తెలిసే ఉంటది. ఒకవేళ మీకు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైమ్ మీరు చూడడం అయితే నేను కట్ అంటే ఏందో చెప్తా ఫస్ట్ థింగ్. కట్ ఎవరెవరు చేయొచ్చు. మీ గోల్ ఏముండాలి కట్ చేయాలి అని అంటే మీరు ఫ్యాట్ లాస్ చేస్తూ, మజిల్ బిల్డ్ చేస్తూ అండ్ స్ట్రెంగ్త్‌ని ఎక్కువ కోల్పోకుండా స్టిల్ మజిల్‌ని రిటైన్ చేసేలాగా మీరు ఒక ప్రాసెస్‌ని చేసిరనుకోండి. దాన్ని మీరు కట్ అనొచ్చు అనమాట. సో కట్ ఎవరెవరు చేయొచ్చు. ఒక 5 to 10 కేజెస్ మీకు గోల్ ఉన్నప్పుడు దాన్ని ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కట్ అనే దాన్ని తీసుకోవచ్చు ఆ టాపిక్ని అండ్ యూ కెన్ డూ ఇట్. ఈ కట్ అంటే ఏదో మళ్ళీ దీంట్లో ఏదేదో చేస్తాం అన్నట్టు కాదు. నేను ఇప్పుడు దాని గురించి ఈజీగా చెప్దాం అనుకున్నా. సో బేసిక్గా ఎవరైనా ఈ కట్ అనేది చేయొచ్చు. వాళ్ళు జిమ్కి రెగ్యులర్ వెళ్ళినా లేకపోతే నార్మల్గా బిగినర్స్ అయినా కూడా చేయొచ్చు. దీంట్లో ప్రాబ్లం ఏం లేదు ఫస్ట్ థింగ్. సో కట్ని మనం ఒక 5 స్టెప్స్లో డివైడ్ చేసుకుందాం ఈరోజు టాపిక్కి. సో ఫస్ట్ థింగ్ మనం చేసేది డెఫిసిట్, సెకండ్ థింగ్ కార్డియో, థర్డ్ థింగ్ న్యూట్రిషన్ అనమాట. సో ఫోర్త్ థింగ్ ఇంటెన్సిటీ, మనం ఇంటెన్సిటీ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి, అండ్ ఫిఫ్త్ థింగ్ డాక్యుమెంటేషన్. సో ఈ 5 టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, నేను ఎట్లా ఒక కట్ని చేసిన అని చెప్పేసి. సో మనం ముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ పాయింట్ వచ్చేసి డెఫిసిట్ అనమాట. సో డెఫిసిట్ ఎలా చేయాలి అని చెప్పేసి అంటే, సపోజ్ మీరు ఒక 2500 క్యాలరీస్ తీసుకుంటారు అనుకుందాం. సో మీరు వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ చేస్తారు అనుకుందాం. ఇనిషియల్ స్టేజెస్లలో మీరు ఒక 200 to 500 క్యాలరీస్ డెఫిసిట్లో ఉండొచ్చు, దాంతో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక 200 to 500 క్యాలరీస్ డెఫిసిట్లో ఉన్నాక దాని తర్వాత నుంచి 100, 150, 200 ఇలా తక్కువ క్యాలరీస్ని కట్ చేసుకుంటూ రావడం బెటర్. 50 అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఒక 100, 200, 300 అలా వెళ్ళండి డెఫిసిట్లోకి. అలా వెళ్తే మీకు పక్కా రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో ఇలా మీరు డెఫిసిట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఒకటేసారి క్యాలరీస్ని డ్రాప్ చేయకండి, ఎందుకంటే మన బాడీ ఏదైతే ఉంటుందో ముందు ఎనర్జీ లెవెల్స్కి అలవాటు అయిపోయి ఇప్పుడు మీరు ఒకవేళ తక్కువ క్యాలరీస్ తీసుకొని మీరు ఏదైనా వర్కౌట్ చేస్తాం, ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీ చేస్తామని అనుకున్నారు అనుకోండి, దెన్ మీ బాడీ అడాప్ట్ చేసుకోలేక మీకు అనవసరంగా మళ్ళీ వేరే ఇష్యూస్ వస్తాయి. కాబట్టి డెఫిసిట్ అనేది ఇలా నేను చెప్పినట్టు ఒక సిస్టమేటిక్గా వెళ్ళండి. దాంట్లో మీకు కొంచెం రిజల్ట్స్ ఉండడానికి పక్కా ఛాన్స్ ఉంటుంది, ట్రై చేయండి. దెన్ కార్డియో అనేది ఫస్ట్ థింగ్. మనం అందరం కార్డియో అంటే ఏదేదో అనుకున్నారు, ఇదంతా కాదు. నేను కట్లో ఏం చేసినా నాకు ఏమైతే వర్కౌట్ అయిందో అది చెప్తున్నా నేను. మీరు మిగతా ఏదైనా చేయొచ్చు, బట్ నేను ఏది ప్రిఫర్ చేస్తా కార్డియో అంటే, నేను స్టెప్స్ వేస్తుండే, లైక్ వాక్ చేస్తాను నేను ఎవ్రీడే. నేను ట్రెడ్మిల్ అన్నా యూజ్ చేస్తా, లేకపోతే నార్మల్లీ ఇంటి దగ్గరనన్నా వాక్ చేస్తా. పరిగెత్తాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడు పరిగెత్తలేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు నాకు అడిగితే. ఎందుకంటే మనము ఫ్యాట్ లాస్ చేస్తున్నప్పుడు మన మెయిన్ టార్గెట్ వచ్చేసి ఫ్యాట్ని కరిగించడం. కాబట్టి నేను ఎక్కువ స్టెప్స్నే ప్రిఫర్ చేసిన, నాకు పక్కా వర్కౌట్ అయింది. అది మీకు వర్కౌట్ అవ్వాలా లేదా అనేది చెప్పలేను నేను, కానీ మోస్ట్లీ అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి మీరు స్టెప్స్ ఎవ్రీడే ఇంత టార్గెట్ అని పెట్టుకోండి, ఆ స్టెప్స్ ఎవ్రీడే వేయడానికి చూడండి. ఒక లెట్సే మీరు ఇనిషియల్ స్టేజెస్లలో ఉన్నారనుకుందాం, ఒక 5K స్టెప్స్ చేయండి ఫస్ట్ వీక్లో, లేకపోతే ఫస్ట్ 3 days. దాని తర్వాత 2K పెంచుకుంటూ అలా ఒక 10K or 12K అలా వెళ్ళొచ్చు, మీకు ఎంత కుదిరితే అంత. ఇప్పుడు ఒకవేళ మీరు బిజీ ప్రొఫెషనల్ అయినారనుకోండి, మీరు ట్రెడ్మిల్ మీద వాక్ చేయండి జిమ్ అయిపోగానే, కొన్ని స్టెప్స్ కవర్ అవుతాయి. అట్లనే ఇంటికి వెళ్ళినాక ఆర్ ఆఫీస్కి వెళ్ళినాక కొంచెం దూరం ఉన్నప్పుడు మీరు బైక్ యూజ్ చేసే వాళ్ళు అయ్యి ఉంటే స్టెప్స్ చేయండి, లైక్ షాప్కి వెళ్ళడమో లేకపోతే నార్మల్గా ఆఫీస్లో తిన్నాక నడవడమో లేకపోతే ఇంటికి వచ్చినాక నడవడమో చేయండి. అలా చేయడం వల్ల మీ స్టెప్స్ మోస్ట్లీ కవర్ అవ్వడానికి మీకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ న్యూట్రిషన్ ఏంటంటే, ఇక్కడ మీరు వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ చేయాలనుకుంటే మెయిన్గా చాలామందికి ఫ్యాట్ లాస్ అనేది అంత పాయింట్ ఉండదు. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే ఓన్లీ వెయిట్ లాస్ చేసేద్దాం, ఫ్యాట్ లాస్ అంత ఇంపార్టెంట్ కాదు మాకు అని అనుకుంటారు. ఈ వెయిట్ లాస్ చేసే వాళ్ళు ఎట్లా ఉంటారంటే క్యాలరీస్ అమాంతం డ్రాప్ చేసి 1500 క్యాలరీస్ 1400 క్యాలరీస్లో తింటూ ఉంటారు. దాంట్లో తప్పేం లేదు, బట్ నేనేం చెప్తున్నా అంటే అట్లా తినేటప్పుడు మీరు మ్యాక్రో న్యూట్రియన్స్ అంతా బ్యాలెన్స్డ్గా పెట్టుకోండి డైట్ని. ఏం పాయింట్ ఉంది, మీరు ఒకవేళ వెయిట్ లాస్ అయ్యారు బట్ స్టిల్ మీకు మ్యాక్రో న్యూట్రియన్స్ ఏం అందకుండా మీ బాడీని మీరు అట్లనే హింసిస్తూ ఉన్నారు అనుకోండి, అది తప్పు కదా. మీరు పనిష్ చేయవద్దు మీ బాడీని, ఎప్పుడైనా సరే అడాప్ట్ చేసుకొని మంచిగా వర్క్ చేసేటట్టు ఉంటేనే దెన్ మీ బాడీ అన్నిటికీ సహకరిస్తుంది, ఒక హెల్తీ బాడీని మీరు అచీవ్ చేయగలుగుతారు. కాబట్టి మ్యాక్రో న్యూట్రియన్స్ అంతా పెట్టుకోండి. అండ్ స్పెషల్లీ మీరు ఎప్పుడైతే కట్లో ఉంటారో పక్కా మీ బోన్ హెల్త్ ఇంపార్టెంట్ అండ్ మీ ప్రోటీన్ ఇంటేక్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ హైలో పెట్టుకోవడానికి చూడండి. దానికి డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి, మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు అండ్ వెజ్లో కూడా చాలా ప్రోటీన్ ఇంటేక్ ఫుడ్స్ ఉన్నాయి. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇంటెన్సిటీ అంటే నార్మల్గా మీరు ఏదైతే మీరు
నార్మల్ వర్కౌట్ చేస్తూ బిగినర్ స్టేజ్లో ఉంటారో అప్పుడు నార్మల్గా చేయండి. మీ మజిల్స్కి మీరు అడాప్ట్ చేయాలి, మీ బాడీకి అడాప్ట్ చేయాలి ఎక్సర్సైజెస్ని కాబట్టి. బట్ మీరు ఎప్పుడైతే ఫ్యాట్ లాస్కి వస్తారో మీరు ఫెయిల్యూర్ చేయడానికి చూడండి, ఫెయిల్యూర్ని హిట్ చేయడానికి చూడండి. దానివల్ల ఏంటంటే మీ ఇంటెన్సిటీ పెరిగి మీరు ఇంకా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు డెఫిసిట్లో ఉన్న వాళ్ళు అయ్యి ఉంటే ఇది మీకు పక్కా హెల్ప్ చేస్తుంది. మీరు ఇంటెన్స్గా వర్కౌట్ చేయడం వల్ల మజిల్ కూడా మంచిగా అవుతుంది. కాబట్టి పక్కా ఇంటెన్స్గా చేయండి వర్కౌట్, నార్మల్గా చేయకుండా కొంచెం ఇంటెన్స్గా పుష్ చేయండి. కాకపోతే అమాంతం వెళ్ళకండి, ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, బ్లాక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం మీరు ఎలక్ట్రాల్ ఇట్లాంటివి ఏమైనా తీసుకొని కొంచెం బెటర్గా పుష్ చేస్తూ వెళ్ళండి. దానివల్ల మీరు కొంచెం బెటర్గా ఇంటెన్సిటీతో పుష్ చేయగలుగుతారు. మజిల్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ వెయిట్ని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది తక్కువ వెయిట్ తీసుకొని ఎక్కువ రెప్స్ కొడతాం అది ఇది అని అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు స్ట్రెంత్ కూడా లూజ్ అవ్వద్దు, అది పక్కా థింగ్ అనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ ఫైనల్ థింగ్, డాక్యుమెంటేషన్. మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఫ్యాట్ లాస్ చేస్తురా, వెయిట్ లాస్ చేస్తురా, వెయిట్ గెయిన్ చేస్తురా, మీ గోల్ ఏదైనా సరే కానీ నేను ఏం సజెస్ట్ చేస్తాను, నాకు ఏం వర్కౌట్ అవుతుంది అంటే నేను ఎవ్రీడే డాక్యుమెంట్ చేసుకుంటా. ఎవ్రీడే నేను ఏమేమి ఫుడ్ తింటున్నా, నేను ఎంత తింటున్నా, నేను ఏమేమి వర్కౌట్ చేస్తున్నా అనేది నేను ఎవ్రీడే డాక్యుమెంట్ చేసుకుంటా. మీరు డాక్యుమెంట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఒకవేళ డే టు డే ఈ బౌండెడ్ వెయిట్ ఇవన్నీ వచ్చేస్తాయి. నార్మల్గా మనము ఏంటంటే 1 డేకి అండ్ సెకండ్ డేకి వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ లాస్ అవ్వడం, ఇట్లా మన బాడీ డిఫరెంట్ రియాక్షన్స్ చూపిస్తుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్ చేసుకుంటారో ఒక వీక్లీ యావరేజ్ కానీ ఒక మంత్లీ యావరేజ్ కానీ చూసుకుంటూ మీరు బెటర్గా మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు ఇది పక్క డాక్యుమెంటేషన్ అని చేయండి. సో ఈ 5 థింగ్స్ ఏవైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, ఒక ఫ్యాట్ లాస్ చేయడానికి లేకపోతే ఒక వెయిట్ లాస్ చేయడానికి. కాబట్టి ఎప్పుడైనా మీరు కట్లోకి వెళ్దాం అనుకుంటే ఇవి ట్రై చేసి చూడండి. అండ్ మీరు ట్రై చేసినాక మీకు నేను చెప్పిన పాయింట్స్ ఏమైనా హెల్ప్ అయినా లేదా మళ్ళీ ఇక్కడికి వచ్చి కమెంట్ చేయండి. ఇప్పుడు దాకా మీరు వీడియో చూసి ఉంటే యు ఆర్ లైకింగ్ దిస్ ఛానల్ అండ్ దిస్ వీడియో మేబీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.